హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ పుట్టిల్లు. ఇది వ్రాసిన వారు ఎస్వి సురేష్ గారు. ఇక కథలోకి వెళ్తే, పిల్లలకి సడన్గా స్కూల్కి 15 రోజులు సెలవిచ్చారంట. అల్లుడు గారు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్స్ దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు అని చెప్పింది పద్మావతి. మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చెళ్ళారు. కాస్త విసుగ్గా భార్యని అడిగాడు మోహన్ రావు. పిల్లలకి సడన్గా 15 రోజులు స్కూల్కి సెలవించారంట, ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు అని మళ్ళా చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సినంత అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయి? పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని 20 రోజులు రానందిగా. ఆ విషయం చెప్పావా? అడిగాడు మోహన్ రావు. విసుక్కోకండి, అలా చెప్తే ఏం బాగుంటుంది? తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రాలేదని. వంట ఆమె కూడా చీటికి మాటికి మానేస్తుందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండ్లైట్ ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి? ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతల వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం. కానీ కూతురుతో అదే ఫోన్ కాల్లో తను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు. ఎందుకంటే అతని బలహీనత మనవడు మనవరాలు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానియండి, పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎలాగోలా సర్దుకుందాం. దానికి కష్టం సుఖం తెలుసుగా. తాను పూణేలో చేసుకునే వస్తుంది కదా చెప్పింది పద్మావతి. కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకి తెలుసు. స్వప్నకి పెళ్ళై 10 ఏళ్ళయింది. 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్ళు, అమ్మాయికి 4 ఏళ్ళు. అల్లుడు విఘ్నేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పిల్లలకు సెలవు వస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహన్ రావుకి జాలేసింది. వచ్చే ఏడాది 70 ఒడికి చేరుతుంది. 45. ఆమె వైవాహిక జీవితంలో ఆమె జీవితంలో సుఖపడిందే లేదు. తాను బ్యాంకు ఉద్యోగంలో హోదాలో ఉన్నందున తరచూ బదిలీలు, సర్వీస్లో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. పిల్లల చదువులు అంతా తానే బాధ్యత తీసుకునేది. అబ్బాయి పెళ్ళయ్యాక యుఎస్లో సెటిల్ అయ్యాడు. అమ్మాయి దేశంలోనే ఉంది. తాను రిటైర్ అయ్యి 10 ఏళ్ళయింది. కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్ళు గడిచిపోయాయి. పద్మావతికి పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. కానీ చిన్న చిన్న ఇబ్బందులు రోజు చికాకు పెడుతున్నాయి. అవి బయట వారికి పెద్దగా కనిపించవు. కానీ దగ్గర చూస్తున్న తనకు మాత్రమే తెలుసు. ఆమెకి సుఖమే లేదు అని అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ. అమ్మా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గరే ఉన్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డేకి వెళ్ళాలిగా. ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొని వస్తాను. వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటికి వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూమ్లో మనవణ్ణి మనవరాల్ని ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి మాటలు వినిపించి మనసు కలుక్కుమంది. ఈరోజు వంట మనిషి పని ఆమె ఇద్దరూ రాలేదు. పద్మావతి వంటగదిలో సతమతమవుతోంది. తాను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె వంటగదిలో పొద్దున్నే లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పటికి 11 గంటలైంది. పిల్లలకు పాలు, పెద్దవాళ్ళకి 1-2 సార్లు కాఫీలతో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది. కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి 9 గంటలకల్లా లాగిన్ అవుతాడు. రాత్రి 9 గంటలకు లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్పించి బయటకే రాడు. స్వప్న రోజు ఏదో ఒకటి బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరొక రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు మరో పని. ఇంకా సాయంత్రాలు ఫ్రెండ్స్, ఫంక్షన్లు, స్నేహితులు ఇళ్ళకి వెళ్ళడం రావడమే వాళ్ళ పని. పిలిచి వాళ్ళతో కాలక్షేపం చేయడం. వీకెండ్స్ వస్తే అల్లుడితో కలిసి పిల్లల్ని వదిలిపోయి మూవీకి, చెరో చెట్టుకి వెళ్ళొస్తూ ఉంటారు. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకెళ్లడమే కుదరలేదు. అసలు తను కిచెన్ నుండి బయటపడితే కదా. దీంతో ఆమెకి భుజం నొప్పి తీవ్రమవడాన్ని మోహన్ రావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక మంచి వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అత్తవారింటికి వెళ్తామని. స్వప్న అత్తగారింట్లో 2 రోజులుండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు.
ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన 2 రోజులు ఎలా ఉంది అని అడిగాడు. దీనికి సమాధానం చెప్తుంటే ఏడుపు ఒకటే తక్కువ ఆయనకు. వియ్యపురాలకి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్న ఆ 2 రోజులు పనంతా ఆమెపైనే పడిందంట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందంట. మోహన్ బాబు చిన్నగా నిట్టూర్చాడు. 2 నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నాం, ఓ వారం నుండి వెళ్తాం, చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడబోయేసరికి కంగారు పడింది. నానా, అమ్మేది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పటం మర్చిపోయాను, తన తమ్ముడింటికి వెళ్ళింది, మీ మేనత్తకు బాగోలేదంట, 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది అని చెప్పాడు మోహన్ రావు. ఒక్క నిమిషం ఆగి తానే చెప్పాడు. వంట మనిషి మానేసింది, దాన్ని కొడుకు మంచి జాబ్ వచ్చిందంట, పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది, ఈ నెల రాలేనని కబురు చేసింది. స్వప్న షాక్ అయింది ఆ మాటలకి. ఇప్పుడెలా? ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలెట్టింది. 2 పూటల అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోక్కొచ్చినట్లుంటుంది. 2 రోజుల తర్వాత పద్మావతి కూడా రాలేదు. మరో 2 రోజులంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకి ఊపిరాడలేదు. 1 గంట కూడా బయటికి వెళ్ళలేకపోయింది. పని చేసి చేసి నడునొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించి ఆలోచన. ఇంత పనిని, ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటుంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుందే, అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం. పూణేలో తాను 2, 3 మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకే రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మా, పిల్లలు నిన్ను నాన్నని చూడాలని గొడవ చేస్తున్నారు అంది. దాందేముందమ్మా, వీలు చూసుకొని హైదరాబాద్ రండి అని మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి, నువ్వక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావు, ఓ నెల విశ్రాంతిగా ఉందురు గాని, ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అంది. ఆ మాటలకి పద్మావతికి ఆశ్చర్యంతో వింటుంది. ఈ 45 ఏళ్ల హైదరాబాద్ నాకు పుట్టిల్లు, ఇక నుంచి మా ఇల్లు మీకు పుట్టిల్లు కాదనకండి అనింది స్వప్న. అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుతున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురులో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో. ఎలా ఉంది సకులు? బాగుంది కదా? మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా? మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.